మనం ఎంత ప్రయత్నించినా కొన్ని సంబంధాలు ఎందుకు నిలబడవు? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, చాలామందిని లోపల అంటే నిశ్శబ్దంగా తొలిచేసే ఒక బాధ. అవును. ఎన్నోసార్లు సర్దుకుపోతాం, ఎన్నో విషయాలను మనసులోనే దాచుకుంటాం. ఆ బంధాన్ని కాపాడటానికి మన శక్తికి మించి ప్రయత్నిస్తాం. హ్మ్. అయినా సరే ఏదో ఒకరోజు అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈరోజు మన చర్చలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తీర్పులు చెప్పడం మన ఉద్దేశం కాదు. అస్సలు కాదు. అసలు ఎందుకిలా జరుగుతుంది, ఆ కారణాల లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బహుశా ఈ ప్రయాణంలో ఈ భావనతో బాధపడేది మనమొక్కరమే కాదని తెలిస్తే కాస్త ఊరట లభిస్తుందేమో. మీరు చెప్పిన ఊరట అనే పదం చాలా ముఖ్యం. అవునా? ఎందుకంటే ఒక సంబంధం ముగిసినప్పుడు వచ్చే మొదటి ఫీలింగ్ ఒంటరితనం. నాకే ఎందుకిలా జరిగింది, లేదా నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి. నిజమే, మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. చాలామంది నేను ఇంకాస్త ఓపికగా ఉండాల్సిందేమో, లేదా ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నించుంటే బాగుండేదేమో అని తమను తామే నిందించుకుంటారు. గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అవును, ఈ ఫీలింగ్ చాలా సాధారణమైనది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, కొన్నిసార్లు సమస్య మన ప్రయత్నంలో ఉండదు. అంటే రెండు మంచి మనసులు సరైన సమయంలో సరైన దారిలో కలవకపోవడం వల్ల కూడా బంధాలు ముగిసిపోవచ్చు. ఇది మన వైఫల్యం కాదు, జీవితంలో ఒక భాగం మాత్రమే. ఈ నిందించుకోవడం అనే భావనకి మూలమెక్కడుంటుంది? బహుశా ఆ అలసటలోనే ఉందేమో. అలసట? అవును, ఒక బండిని ఇద్దరూ నడపాల్సింది పోయి ఒక్కరే లాగడం మొదలుపెట్టినప్పుడు కలిగే అలసట. మన సోర్సెస్ కూడా సరిగ్గా ఇదే పాయింట్తో మొదలవుతున్నాయి. హ్మ్. ఒక సంబంధంలో బరువు మొత్తం ఒకరిమీదే పడినప్పుడు ఆ వ్యక్తి సర్దుకుపోతూ తమ ఇష్టాలను చంపుకుంటూ ఆ బంధాన్ని నిలబెట్టడానికి నిరంతరం పోరాడుతూ ఉంటారు. నిజమే. సోర్స్లో ఒక మాట చాలా సూటిగా బలంగా చెప్పారు. ఒక్కరు మాత్రమే రిలేషన్షిప్ని లాగితే అది లవ్ కాదు, ఫెటీగ్. ఫెటీగ్ అంటే ప్రేమ కాదు, అదొక రకమైన మానసిక అలసట. ఫెటీగ్ అనే పదం వెనుక చాలా లోతైన అర్థముంది. ఎలా అంటారో? అది మనం ఆఫీస్ పనిచేసి అలసిపోయే శారీరక అలసట కాదు, ఇది మన ఉనికిని హరించేసే ఎమోషనల్ ఫెటీగ్. మన శక్తిని, సమయాన్ని, భావోద్వేగాలను అన్నీ ఒక బంధం కోసం ధారపోసినప్పుడు, అవతలి వైపు నుండి దానికి సమానమైన స్పందన, భాగస్వామ్యం లేనప్పుడు ప్రేమ నెమ్మదిగా భారమవుతుంది. అవును. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అవతలి వ్యక్తి ప్రయత్నించట్లేదు అని మనం అనుకుంటున్నప్పుడు అది నిజంగానే వాస్తవమా, లేక మన అంచనాలకు తగ్గట్టు వాళ్లు ప్రవర్తించట్లేదా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. కొన్నిసార్లు వాళ్ల ప్రయత్నం వేరే రూపంలో ఉండొచ్చు కదా, మనం గుర్తించలేని విధంగా ఉండొచ్చు బహుశా. కాని చాలా సందర్భాల్లో ఆ అలసట నిజంగానే ఉంటుంది. ఉదాహరణకు, ఒకరు ఫోన్ చేస్తేనే మాట్లాడటం, ఒకరు ప్లాన్ చేస్తేనే కలవటం, గొడవ జరిగిన ప్రతిసారి ఒకరే వచ్చి సారీ చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పేరుకుపోయి ఈ బంధంలో నేను ఒంటరిని అనే భావనను కలిగిస్తాయి. దశ దాటిన తర్వాత ఆ ప్రయత్నం కూడా నిరర్థకంగా అనిపించి మనశ్శాంతిని దూరం చేస్తుంది. కరెక్ట్. మీరు చెప్పినట్టు ఆ అలసట నిజమని మనకు పూర్తిగా తెలిసిపోయినప్పుడు అది మనల్ని మనకే దూరం చేస్తుంది. అక్కడి నుండే సంబంధంలో పగుళ్లు మొదలవుతాయి. ప్రేమ అనేది ఒక భాగస్వామ్యం, ఇద్దరూ కలిసి పంచుకోవాల్సిన బాధ్యత. ఇద్దరు. అవును, ఒక్కరి ప్రయత్నం బంధాన్ని కొంత దూరం తీసుకెళ్లగలదు, కానీ జీవితాంతం కాదు. ఈ అలసట పెరిగే కొద్దీ సంబంధాన్ని బలహీనపరిచే ఇతర అంశాలు కూడా బయటపడతాయి. అందులో మొదటిది మన సోర్సెస్ చెప్పినట్టుగా అవగాహన లోపం. నిజమే. ఆ అలసట ఒక స్థాయికి చేరాక బహుశా మనసు విప్పి మాట్లాడే ఓపిక కూడా ఉండదేమో. ఉండదు. కొన్ని సంబంధాలలో మనం మాట్లాడాలి అని బలంగా అనుకుంటాం, కానీ మాటలు రావు. ఏదో ఫీల్ అవ్వాలి అనిపిస్తుంది, కానీ ఆ భావోద్వేగం కూడా మొద్దుబారిపోతుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. అవును. ఇద్దరు మనుషులు పక్కపక్కనే ఉన్నా వారి మధ్య ఒక కనిపించని గోడ ఉంటుంది. సోర్స్ చెప్పినట్టు ఈ అవగాహన లోపం ప్రేమను నెమ్మదిగా చంపేస్తుంది. ఇది ఎలాంటి శబ్దం చేయకుండా ఒక సైలెంట్ కిల్లర్ లాగా బంధాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ అవగాహన లోపమంటే కేవలం ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం కాదు. అంతకంటే లోతైనదా? చాలా లోతైనది. మన బలహీనతలను, మన భయాలను, మన కలలను
అవతలి వ్యక్తి ముందు ఎలాంటి ఫిల్టర్ లేకుండా, జడ్జ్మెంట్ వస్తుందనే భయం లేకుండా పంచుకోవడమా లేదా అన్నదే అసలైన అవగాహన. ఆ సేఫ్టీ, ఆ భద్రతాభావం. ఎగ్జాక్ట్లీ. ఆ భద్రతాభావం లోపించినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ మొదలవుతుంది. ఒకరు చెప్పాలనుకున్నది చెప్పలేరు, మరొకరు గ్రహించాల్సింది గ్రహించలేరు. అప్పుడు ప్రేమ ఉన్నా వేస్టేమో. ప్రేమ ఉన్నప్పటికీ ఈ అవగాహన లేకపోవడం వల్ల ఇద్దరూ ఒకే ఇంట్లో, ఒకే గదిలో ఉన్నా వేరువేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఈ అవగాహన లోపానికి దారితీసే మరో ముఖ్యమైన అంశం గురించి మన సోర్సెస్ మాట్లాడుతున్నాయి. అది టైమింగ్. టైమింగ్ చాలా కీలకమైనది. మనం సినిమాల్లో రైట్ పర్సన్ రాంగ్ టైం అని వింటూ ఉంటాం కదా. నిజంగా ఫీలింగ్స్ ఉన్నా సరే టైమింగ్ సరిగ్గా లేకపోతే బంధం నిలబడదా? చాలా కష్టం. ఉదాహరణకు సోర్సెస్ చెప్పినట్టు ఒకరు సంబంధం పట్ల చాలా సీరియస్గా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ స్థిరపడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అదే సమయంలో మరొకరు ఇంకా వారి కెరియర్ గురించో వ్యక్తిగత గందరగోళంలోనూ చిక్కుకుని ఉండవచ్చు. ఒకే పేజీలో ఉండరు. అవును. ఒకరు ఆ బంధంతో భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటే మరొకరు వర్తమానంలో ఉన్న సమస్యల నుండి తప్పించుకోవడానికి ఆ బంధాన్ని ఒక తాత్కాలిక ఆశ్రయంగా చూస్తూ ఉండవచ్చు. అవును. చాలామంది టైమింగ్ అంటే ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం అనుకుంటారు. కానీ అసలైన టైమింగ్ అది కాదు. మరేంటి? ఇద్దరి మానసిక ఎదుగుదల, వారి జీవిత ప్రాధాన్యతలు ఒకే వేగంతో, ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయా లేదా అన్నదే అసలైన టైమింగ్. అంటే ఎమోషనల్ అండ్ మెంటల్ టైమింగ్. అవును. ఒకరు జీవితంలో స్ప్రింట్ చేస్తుంటే మరొకరు ఇంకా స్టార్టింగ్ లైన్ దగ్గరే ఉంటే, ప్రేమ ఎంత బలంగా ఉన్నా ఇద్దరూ కలిసి గమ్యం చేరలేరు. నిజమే. ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో వేర్వేరు దశల్లో ఉన్నప్పుడు వారి లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రేమ ఒక్కటే వారిని కలిపి ఉంచడానికి సరిపోదు. జీవిత ప్రయాణంలో ఇద్దరూ ఒకే రైలు ఎక్కడానికి సిద్ధంగా లేనప్పుడు ఆ బంధం ముందుకు సాగడం చాలా కష్టం, అసాధ్యం కూడా. ఇక మూడో అంశం, ఇది పైకి కనిపించదు కానీ చాలా ప్రమాదకరమైనది. ఏంటది? చెప్పని అంచనాలు. అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్. అవును. మన సోర్సెస్ ప్రకారం చెప్పని అంచనాలు చెప్పని బాధను సృష్టిస్తాయి. ఆ చెప్పని బాధ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. భర్త ఆఫీసు నుండి అలసిపోయి వస్తాడు. అతనికి కాసేపు ప్రశాంతంగా ఉండాలనుంటుంది. భార్య తను రోజంతా చేసిన పనుల గురించి, తన అనుభవాల గురించి పంచుకోవాలనుకుంటుంది. ఓకే. అతను మౌనంగా ఉంటాడు, ఎందుకంటే అతనికి విశ్రాంతి కావాలి. ఆమె మౌనంగా ఉంటుంది, ఎందుకంటే అతను తనను పట్టించుకోవట్లేదని బాధపడుతుంది. ఇద్దరిది తప్పు కాదు. కాదు, ఇద్దరి ఉద్దేశం తప్పు కాదు. కానీ చెప్పని అంచనాలే వాళ్ల మధ్య గోడ కట్టేస్తాయి. మీరు చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఇక్కడొక గమ్మత్తైన సైకాలజీ పనిచేస్తుంది. అదేంటి? మనం మన అంచనాలను బయటపెట్టకపోవడానికి కారణం భయం. భయమా? అవును. మనకు కావలసింది అడిగితే అవతలివారు లేదు అంటారేమోని, లేదా మనల్ని స్వార్థపరులుగా జడ్జ్ చేస్తారేమోనో ఒక తెలియని భయం. నిజమే, ఆ భయం ఉంటుంది. ఆ భయమే మనల్ని మౌనంగా ఉంచి చివరికి బంధాన్నే దెబ్బతీస్తుంది. మనం మన అంచనాలను చెప్పనప్పుడు అవి నెరవేరవని తెలిసినా బాధపడతాం. ఆ బాధను కూడా బయటికి చెప్పం. అది మనసులో పేరుకుపోయి కోపంగా, నిరాశగా మారుతుంది. అవతలి వ్యక్తికి అసలు సమస్య ఏంటో కూడా అర్థం కాదు. అంటే ఒకదాని ప్రభావం మరొకదాని మీద పడుతూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనం చర్చించిన ఈ 3 అంశాలను కలిపి చూస్తే టైమింగ్ సరిగ్గా లేనప్పుడు అవగాహన కష్టమవుతుంది. అవును. అవగాహన లేనప్పుడు మన అంచనాలను, భావాలను స్వేచ్ఛగా బయటకు చెప్పలేం. ఇవన్నీ కలిసి ఒక బలమైన బంధాన్ని కూడా నెమ్మదిగా బలహీనపరుస్తాయి. అసలైన కీలకమైన అంశం ఇక్కడే ఉంది. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూ సంబంధాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఒకానొక దశలో మన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడం మొదలుపెడతాం. అవతలి వారి మూడ్ బాగుంటేనే మన రోజు బాగుంటుంది. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. మన ఇష్టాలు, మన స్నేహితులు, మన కలలు అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. మనకంటూ ఏమీ ఉండదు. సోర్సులో ఒక వాక్యం ఉంది, అది వింటేనే గుండె తరుక్కుపోతుంది. అప్పుడు సంబంధం ఉంటుంది కాని మనముండం. అంటే ఆ బంధంలో మనల్ని మనం పూర్తిగా కోల్పోతాం. మన ఉనికి కేవలం ఆ బంధాన్ని నిలబెట్టడానికే పరిమితమైపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన, బాధాకరమైన స్థితి. మీరు చెప్పిన ఆత్మగౌరవం అనే మాట ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే అక్కడే మనమొక గీత గీయాలి.
ప్రేమ కోసం మనం ఎంతవరకైనా వెళ్ళొచ్చు, సర్దుకుపోవచ్చు, కానీ మనల్ని మనం కోల్పోయేంత దూరం మాత్రం వెళ్ళకూడదు. కరెక్ట్. ఒక సంబంధంలో మన వ్యక్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నాము అని అనిపించినప్పుడు అది ఇకపై ఆరోగ్యకరమైన బంధం కాదు. ఆ సమయంలో ఏం చేయాలి? ఆ సమయంలో ఆ బంధాన్ని వదిలేయడం అనేది ఓటమి కాదు, అది ఒక రకమైన ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. అవును, మనల్ని మనం కాపాడుకోవడానికి, మన ఉనికిని నిలబెట్టుకోవడానికి తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయం. కానీ వదిలేయడం అనే పదాన్ని మనం ఎప్పుడూ ఒక నెగటివ్ కోణంలోనే చూస్తాం. నేను ఓడిపోయాను లేదా నేను గివప్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. వస్తుంది, కానీ మన సోర్సెస్ ప్రకారం దాన్ని మరోలా చూడాలి. ఎలా? మనం ఎవర్నీ మార్చలేము, బలవంతంగా ఎవర్నీ మనతో ఉండమని చెప్పలేము. ఇది నిజం. ఈ నిజాన్ని అంగీకరించినప్పుడు వదిలేయడం అనేది ఓటమిలా కాకుండా ఒక విముక్తిలా అనిపిస్తుంది. అంటే అది మన బలహీనత కాదు, కోవడం. అవును, మనకు ఏది మంచిదో ఏది కాదో తెలుసుకునే పరిపక్వత. ఈ సంబంధం నా ఎదుగుదలకు సహాయపడటం లేదు, నన్ను నేను కోల్పోయేలా చేస్తోంది అని గ్రహించినప్పుడు దాని నుండి బయటకు రావడం మనల్ని మనం గౌరవించుకోవడమే అవుతుంది. కానీ అది చాలా కష్టం కదా. చాలా మందికి ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వారు పెట్టుకున్న సమయం, ఎమోషన్స్, జ్ఞాపకాలు వారిని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ మనశ్శాంతి కంటే ఏదీ ముఖ్యం కాదని తెలుసుకున్నప్పుడు అది ఒక ముగింపులా కాకుండా ఒక కొత్త ప్రారంభానికి మొదటి అడుగులా కనిపిస్తుంది. ఇదంతా వింటుంటే ఒక అనుమానం వస్తోంది. ఏమిటది? ఒకవైపు మనం ఒక పాఠం నేర్చుకున్నామని సంతోషపడాలా, లేదా ఒక అందమైన బంధాన్ని, కొన్ని మంచి జ్ఞాపకాలను కోల్పోయామని బాధపడాలో అర్థం కావట్లేదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా? సహజమైన ప్రశ్న. ఈ అనుభవాన్ని ఒక వైఫల్యంగా చూడాలా, లేక ఒక పాఠంగా చూడాలా? సోర్సెస్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కొన్ని రిలేషన్షిప్స్ వర్క్ అవ్వకపోవడం మన వీక్నెస్ కాదు, అది ఒక లెసన్, అది ఒక క్లారిటీ. మీరడిగిన ప్రశ్న చాలా సహజమైనది. బాధపడటం, సంతోషించడం రెండూ ఈ ప్రక్రియలో భాగమే. రెండూ ఉంటాయా? తప్పకుండా. జ్ఞాపకాలను కోల్పోయినందుకు బాధ ఉంటుంది, అదే సమయంలో మన గురించి మనం తెలుసుకున్నందుకు ఒక రకమైన పరిపక్వత వస్తుంది. ఆ క్లారిటీ మన భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఆ అనుభవం మనకు, మన గురించి, మన అవసరాల గురించి, మనం ఎలాంటి భాగస్వామిని నిజంగా కోరుకుంటున్నామో అనే విషయాల గురించి ఒక స్పష్టతనిస్తుంది. ఈ అనుభవం తర్వాత నేను ఎక్కడ తప్పు చేశాను అని మనల్ని మనం హింసించుకోవడం కంటే, ఈ సంబంధం నాకు ఏమి నేర్పించింది, లేదా ఈ అనుభవం తర్వాత ఒక వ్యక్తిగా నేను ఎలా మారాను అని ప్రశ్నించుకోవడం మనల్ని ముందుకు నడిపిస్తుంది. నింద నుండి నేర్చుకోవడం వైపు ప్రయాణించడం అంటే ఇదే. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ బాధ నుండి బయటపడి దాన్ని ఒక పాఠంగా మార్చుకున్నప్పుడే మనం నిజంగా ఎదిగినట్ట. అవును. సోర్స్లో ఇంకో మాట కూడా ఉంది. మనల్ని అర్థం చేసుకునేవాళ్లు మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోయినా అర్థం చేసుకుంటారు. చాలా మంచి మాట. బహుశే ఈ మొత్తం అనుభవం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదేనేమో. ప్రతిసారి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేని, మన మౌనాన్ని కూడా అర్థం చేసుకోగల బంధం కోసం వెదకాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. నిజం. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు భవిష్యత్తులో మనం సరైన సంబంధాన్ని ఎంచుకోవడానికి ఈ చేదు అనుభవమే ఒక గైడ్గా పనిచేస్తుంది. ఎలా? మనం ఎలాంటి ప్రవర్తనను సహించకూడదు, మన హద్దులేంటి, మనకు నిజంగా ఏమి కావాలో స్పష్టమవుతుంది. ఆ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనం మళ్లీ ప్రేమలో పడటానికి భయపడం. ఎందుకంటే ఈసారి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు. ముగింపుగా ఈ సుదీర్ఘ చర్చ యొక్క సారాంశం ఒక్కటే అనిపిస్తోంది. చెప్పండి. కొన్ని బంధాలు నిలబడనప్పుడు అందులో మన తప్పే ఎక్కువుందని, మనమే సరిపోలేదని మనల్ని మనం నిందించుకోవడం ఆపాలి. ఖచ్చితంగా. మనం చేయగలిగినంత ప్రయత్నం చేశామా లేదా అన్నదే ముఖ్యం. సోర్స్లోని ఆ ముఖ్య సందేశం బహుశా ఇదే. మనం ట్రై చేశామంటే చాలు, రిజల్ట్ మన కంట్రోల్లో లేకపోయినా ఆత్మగౌరవం మాత్రం మన చేతిలో ఉండాలి. ఆ వాక్యాన్ని పూర్తి చేయాల్సింది ఇలా: ప్రయత్నం మన చేతిలో ఉంటుంది, ఫలితం కాదు. కానీ మన విలువను, మన గౌరవాన్ని కాపాడుకోవడం పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. నిజమే. సోర్సులో చివరిగా చెప్పిన ఒక శక్తివంతమైన మాటతో ఈ చర్చను ముగిద్దాం. ఇది వినేవారిని ఆలోచింపజేయాలి. ఏమిటది? సంబంధం పోయిందని బాధపడటం కంటే మనల్ని మనం పోగొట్టుకోకుండా బయటికి వచ్చామంటే అది నష్టం కాదు, ఎదుగుదల.